కృష్ణా గుంటూరు మండల వేద విద్యార్థి ప్రవర్ధక పరీక్షా సభ ఆధ్వర్యంలో వేద పారాయణం ఆధ్యాత్మిక సభ ప్రారంభమైంది. ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 23 వరకు జరిగే ఈ కార్యక్రమంలో విశేష పూజలు, ఉపన్యాసాలు, వేద పారాయణాలు, సత్సంగాలు జరుగుతాయని నిర్వాహకులు చింతపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ పండితులు, ఆధ్యాత్మికవేత్తలు పాల్గొని ధార్మిక సందేశాలు అందిస్తారని సుబ్రహ్మణ్య శాస్త్రి తెలిపారు. వేద పారాయణం ఆధ్యాత్మిక సభ గురించి మా కరెస్పాండెంట్ బిందు మరింత సమాచారం అందిస్తారు. కామకోటి పీఠంలో వేద విద్యార్థులకి, వేద పండితుల విద్యార్థులకి సంబంధించి పూర్తిగా పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కంచి కామకోటి పీఠంలో వందలాది విద్యార్థులు పాల్గొన్నారు. వారికి పరీక్షలు జరుగుతున్నాయి. అసలు ఎలా జరుగుతున్నాయి, అసలు ప్రణాళిక ఏంటో మనతో పాటు గురువుగారు అడుగుదాం. గురుగారు, అసలు అంశం ఏంటి? భారతదేశం వేదభూమి. అటువంటి వేదభూమిలో ఈ కృష్ణా తీరం చాలా పరమ పవిత్రమైనటువంటి తీరం. మన ఈ కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే మొట్టమొదట భారతదేశంలోనే వేదానికి ఒక పరీక్షా ప్రణాళిక అనేటువంటిది ప్రారంభమైంది. 100 సంవత్సరాల క్రితం రామచంద్రేంద్ర సరస్వతి స్వామి అని వారు మొట్టమొదట ఈ పరీక్షా ప్రణాళికని రచించారు. ఆ తర్వాత కాంచీ శంకరాచార్యులు వారు, నడయాడేదేమో చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు, వీరిద్దరూ కలిసి దీన్ని బహువిస్తారం చేశారు. తమిళనాడులో కూడా ఇదే పద్ధతిలో వేద పరీక్షలు పెట్టారు. అయితే ఈ సంవత్సరం కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి అనేక పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ ఇక్కడ శంకర జయంతి ఇవాళ రోజున ప్రారంభం చేసి ఎల్లుండి విద్యారణ్య జయంతి 3 రోజుల పాటు జరుగుతాయి. అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఇంకా విశేషంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖలో అధీనంగా దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నడుపుతున్నటువంటి పోరంకి వేద పాఠశాల నుంచి వేదం విద్యార్థులు, స్మాతం విద్యార్థులు కలిపి మొత్తం మనకి 85 మంది దాకా విద్యార్థులు పరీక్షకు వచ్చారు. వారందరికీ కూడాను పెద్ద పెద్ద పండితుల్ని పిలిపించి వారు చదువుకున్నటువంటి గ్రంథాన్ని పరీక్ష ఇప్పించి ఉత్తీర్ణులైన వారందరికీ కూడాను మన కంచి కామకోటి పీఠం నుంచి సర్టిఫికేట్ ప్రదానోత్సవం జరుగుతుంది. గురుగారు, దాదాపు అంటే ఈ పరీక్షల్లో ఎటువంటి అంశాల మీద చర్చిస్తారు? విద్యార్థులు ఏమేమి నేర్చుకుంటారు? మామూలుగా వేద పరీక్షలు అనేవి చాలా చోట్ల జరుగుతాయి. అయితే ఇక్కడ స్పెసిఫిక్గా కాంచీ ఆచార్యుల వారి యొక్క ఆదేశం మేరకు వేదంతో పాటు స్మార్తము అంటే మన ఇంట్లో చేసుకునేటువంటి అన్నప్రాసన, నామకరణం, చోళం, ఉపనయనం, వివాహాది క్రతువులన్నీ కూడాను జరిపించడానికి 5 సంవత్సరాల సిలబస్ ఉంది. దాన్ని మన పోరంకి వేద పాఠశాలలో నేర్పుతున్నారు. ఆ పిల్లలందరికీ కూడాను ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వార్షిక యాన్యువల్ ఎగ్జామ్స్ అంటాం, వార్షిక పరీక్షలతో పాటు ఫైనల్ పరీక్షగా 5 ఏళ్ళు చేసుకున్న వాళ్ళకి ఫైనల్ పరీక్ష కూడా చేస్తాం. అట్లాగే వేదం అనేటువంటిది 10 సంవత్సరాల సిలబస్సు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పరీక్ష ఇచ్చే విధానము ఉంది. ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఇక్కడ ఇచ్చే విధానం 2 రకాలుగా ఇక్కడ పరీక్షలు జరుపుతున్నాం. గురుగారు, దాదాపు ఎంతమంది వచ్చారు? అసలు ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందా దీనికి? ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ వరకు వచ్చారు? అంటే ఈ వేదం అనేటువంటిది 7-8 ఏళ్ల వయసులో ప్రారంభం చేస్తేనే వస్తుందమ్మా. ఎందుకంటే నోరు తిరగాలి, దానికి చాలా నియమాలు కావాలి. ఏది పడితే తింటే కూడా ఆ అక్షరాలు పలకటం కష్టమవుతుంది. అయితే 8 సంవత్సరాల దగ్గర నుంచి 18-20 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న వాళ్ళే ఈ చదువుకుంటారు. వాళ్ళే మనకి ఈ పరీక్ష ఇవ్వడానికి వస్తారు. అయితే వేదానికి ఒక 55 నుంచి 60 మంది దాకా వచ్చారు. స్మార్త పరీక్షలు ఏవైతే ఉన్నో దానికి 85 మంది దాకా వచ్చారమ్మా. గురుగారు, వీళ్ళకి సంబంధించి ఏ ప్రాంతాల నుండి వచ్చారు? ఎక్కువగా ఏమేమి అభ్యసిస్తున్నారు ఇక్కడ? అంటే మనం బేసిక్గా పెట్టుకుంటున్నది కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళకి ఎక్కడైనా అధ్యయనం చేయొచ్చు, వాళ్ళని తీసుకుంటాం. లేదా ఈ జిల్లాల్లో చదువుకున్న వాళ్ళకు కూడా మనం పూర్తిగా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నా ఇస్తున్నాం. ఎందుకంటే ఇది రాజధానికి కేంద్రంగా ఉన్నటువంటి కేంద్ర బిందువు. మన ప్రభుత్వం కూడా వీటికి సంబంధించి ఎన్నో రకాల కార్యక్రమాలు, ప్రోత్సాహ కార్యక్రమాలు పెట్టారు. అంచేత ఇది కేంద్రంగా ఇక్కడ మేము పెట్టుకున్నాం అన్నమాట. సో చూశారు కదా, రాజధానికి కేంద్ర బిందువుగా ఉన్న కంచి కామకోటి పీఠంలో ఈరోజు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు పాల్గొనడమే కాకుండా పరీక్షలు నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు వచ్చారు. దానికి సంబంధించి వేదాలతో పాటు వివిధ రకమైన పరీక్షలు కూడా చేస్తున్నారు. వీరికి సంబంధించి అంటే అభ్యసించిన విద్యకి సంబంధించి ఇక్కడ పూర్తిగా అన్ని ప్రణాళిక నిబద్ధంగా చేస్తున్నారు. అదేవిధంగా దుర్గా టెంపుల్ ఏదైతే విజయవాడ అమ్మవారి కనకదుర్గమ్మ వారి టెంపుల్ దగ్గర నుండి కూడా అక్కడ ఉన్న వేద పాఠశాల నుండి కూడా విద్యార్థులు వచ్చారు. ఇంకా దుర్గగుడి సానాచార్యులు కూడా దీనికి సంబంధించి ఆర్గనైజ్ చేస్తూ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ప్రణాళికబద్ధంగా కూడా ఇక్కడ చూసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, తాడేపల్లి.